ఫర్టిలిటీ కేంద్రాల్లో జరిగేటువంటి అక్రమాలు, డ్రగ్స్, పాలిటిక్స్ను స్పృశిస్తూ కథనాన్ని నడిపించినా వర్కౌట్ అయిందంటారా, అవ్వలేదంటారా? తెలుసుకుందాం. మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో గుడ్ వైఫ్. సినిమాలో బిజీగా ఉంటూనే వెబ్ సిరీస్లు చేస్తున్నటువంటి యాక్ట్రెస్ ప్రియమణి తన ప్రధాన పాత్రలో రూపొందించబడినటువంటి ఒక లీగల్ డ్రామా సిరీసే గుడ్ వైఫ్. నంబర్ 1, అందరికీ ఆదర్శంగా ఉండేటువంటి ఒక జంట. కానీ ఆ తర్వాత అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సెక్స్ కుంభకోణం ఆరోపణలతో గుణ జైలుకు వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? భర్త కోసం ఆ వృత్తిలోకి తిరిగొచ్చిన భార్య అని అంటారు. ఆ న్యాయ పోరాటంలో ఆ తర్వాత ఏమైంది? తెలుసుకోవాలంటే సిరీస్ చూసేయాల్సిందే. నంబర్ 2, లీగల్ డ్రామా, కోర్ట్ రూమ్ డ్రామా, ఇలా పేరు ఏదైనా కూడా ఆ నేపథ్య కథలపై ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి క్రేజ్ అయితే ఉంది. బికాస్ కోర్టులో నువ్వా నేనా అన్నట్టు సాగేటువంటి వాద ప్రతివాదనలే అందుకు కారణం. మరి ఆ విషయంలో గుడ్ వైఫ్ చూద్దామంటే నిరాశ తప్పదు. నంబర్ 3, 6 ఎపిసోడ్లు, కానీ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే కనుక ఏది ఉండదు కాబట్టి నాట్ గుడ్ అనే చెప్పుకోవాలి. ఆర్జే సునీత రేటింగ్ 2 స్టార్స్.